తండ్రి, ఈ ఆత్మను, ఈ ప్రాణం నీ ముందు నిలబెట్టకపోతే నా ప్రాణం తీసుకోవచ్చు. నేను అంటాను, మీ బంధువులు కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరన్నా ఒక్కరిని ఎప్పుడన్నా తీసుకున్నారు మీరు? ప్రభువా, ఈ కుటుంబాన్ని నీ దగ్గర నడిపిస్తా, రేపొద్దున రాకలో నీ ముందు నిలబెడతా, లేకపోతే నన్ను ఎక్కడికొచ్చు నువ్వు అని ఏదైనా ఒక కుటుంబ విషయంలో పూటపడగలిగావు నువ్వు? సంఘంలో, పరిచయంలో నీ స్థానం ఎక్కడ? ఇవన్నిటికీ నువ్వు ఆన్సర్లు మంచిగా చెప్తే నెక్స్ట్ నీ సహోదరులకి నువ్వు అడగడా? అరే, నిన్నగాక మొన్న మన పచ్చి పాపిష్టిది రాహబ్ అనే వేశ్య అండి, దేవుని శక్తిని ఎరిగి మారు మనసు పొంది తన స్వజనులు, తండ్రి ఇంటివారు, తల్లి ఇంటివారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వారికి కలిగిన వారందరూ కూడా మారాలనేంత భారం పొందుకుంటే, నిన్నగాక మొన్న మారి 5 కొంపలు కొలిచిన పాపిష్టి సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి జనాలందరూ పబ్బు దగ్గర తీసుకొస్తే చిన్నప్పటి నుంచి క్రైస్తవులం బతుకుతున్నాం, రోషం ఉండదండి మనకి. సురేష్ గారు ఎక్కువ చెప్తా ఉండేవారు, మామిడి పండుని పిండితే మామిడి రసమే వస్తుంది, ద్రాక్ష పిండితే ద్రాక్ష రసమే వస్తుంది. క్రైస్తవుని పిండితే దేనిలోనూ చేరకూడదట. మరి ఎలా ఉండాలి? తను తాను పరిశుద్ధపరచుకొని, అంటే దేవుడికి వెండి పాత్రలు కావాలా, బంగారు పాత్రలు కావాలా? అక్కర్లా, పరిశుద్ధ పాత్రలు కావాలి. ఆమేన్, ఆమేన్. నీ నిర్దోషత్వమే నీ ధైర్యం. నేను అడుగుతున్నాను, మీరు ఎవరికి కట్టుకున్నారు మిమ్మల్ని? మీరు మీ కుటుంబాలని, మీ జీవితాలని ఎవరికి ఆశ్రయం చేశారు? పిల్లలకి ఏం చెప్తున్నావు? మంచి డబ్బున్నోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్తున్నావా? మంచి సౌండ్ పార్టీని చూసి ఫ్రెండ్షిప్ చేయమని చెప్తున్నావా? మన క్యాడర్ ఇది, ఇంతకు తక్కువ వాళ్ళతోనే మీరు ఉండండి అని చెప్తున్నారా? ఆదికాండము 49వ అధ్యాయము 8-9 వచనాలు చదివి ప్రారంభిద్దాం. అతడు ఒక ఆత్మ కొరకు తన ప్రాణమును పూట పెట్టినందున తండ్రికి మాటిచ్చాడు, ఈ ఆత్మను తిరిగి నీ ముందు పెట్టకపోతే నా ప్రాణం తీసుకోవచ్చు నువ్వని. అలాగూ ఒక ఆత్మను, ఒక గ్రామమును, ఒక కుటుంబాన్ని, ఒక వీధిని, ఒక జనమును మనము దేవుని ఎదుట పూటపడి వీరిని నీ ఎదుటికి తేలేకపోతే నువ్వు నా ప్రాణములు ఎక్కడగవచ్చని దేవుని దగ్గర పూటపడే క్వాలిటీకి వచ్చే ఆశీర్వాదాలు ఇవని గత వారం మనం చెప్పుకున్నాం. ఆ ఆశీర్వాదాలు ఏమిటి అని చూస్తే, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించుదురు. టూ మచ్ కదా ఇది? సహోదరులతో కలిసి దేవుని స్తుతించడం వేరు. నీ సహోదరులు కూడా నీ వలే దేవుని స్తుతించువారిగా మారతారంటే అదే చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ సహోదరులు లేచి నిన్ను స్తుతిస్తారు, నీ తల్లి కుమారులు లేచి నిన్ను పొగుడుతారు. ఎందుకని? మీరు ఆ స్టోరీలోకి వెళ్ళగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు కనాన్లో ఉన్నారు, ఐగుప్తులో ఆహారం ఉన్నది. అక్కడికి వెళ్ళడానికేమో మీ తమ్ముణ్ణి తీసుకుని వస్తే తప్ప మళ్ళీ నా ముఖం చూడొద్దని రాజు స్థలంలో కూర్చొని యోసేపు గట్టిగా మాట్లాడుతున్నాడు. మీకు ఆహారం కావాలంటే ఐగుప్తు రావాలి, ఐగుప్తు వచ్చి నా ముందు నిలబడాలంటే మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ నా ముఖం మీరు చూడకూడదు అంటున్నాడు. నాన్నగారేమో ఈ బెన్యామీని పంపడానికి ఇష్టపడటం లేదు. ఇంకింతే, నాన్న పంపడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన మనకు ధాన్యం ఇవ్వడు, ఇలా చనిపోవడమే. మన భార్య బిడ్డలు కూడా మనం బ్రతికించుకోలేము. చూస్తుండగా మన కళ్ళ ముందు మన భార్యలు, మన బిడ్డలు ఆకలి కొట్టుకులాడి చచ్చిపోతారు. మనం ఒక చేతగాని భర్తలం, చేతగాని వ్యక్తులం, భార్యలను కాపాడుకోలేము, బిడ్డల్ని కాపాడుకోలేము. మన కర్మ, మన దరిద్రం ఇంతే అంటూ కుమిలిపోతున్న దశలో యూదా తన ప్రాణమును అడ్డు వేసినందున, పూటపడినందున నాన్న బెన్యామీని పంపడం, యోసేపు ధాన్యాన్ని పంపడం, చివరికి ఐగుప్తు దేశంలో గోషెను రాష్ట్రాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడం, చివరికి రాజుతో సమానంగా రాజు ఇంట, రాజు సహోదరులుగా భోజనము చేయగలిగిన సౌభాగ్యాన్ని పొందడం, వీటి కార్యాలన్నీ జరిగినాయి. అప్పుడు సహోదరులు లేచి ఏమన్నారు? నీ వల్ల కదరా, నువ్వే నిలబడకపోతే, నీవే నీ ప్రాణమును అడ్డేయకపోతే, ఒక ఆత్మకు బదులుగా నీ ప్రాణం ఇస్తానని నువ్వు పూటపడకపోతే మేమందరం ఏనాడో చచ్చిపోతాం కదా. ఈరోజు మేము భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నామంటే, ఈరోజు మాకు ఆహారం వస్తుందంటే నీ ప్రాణమును పణముగా పెట్టిన కారణంగా, నువ్వు పూట పట్టడానికి ఇష్టపడినందువల్ల కదా జరిగింది. నీ వల్లే బతుకున్నావురా, నీ వల్లనే మా భార్య బిడ్డలతో ఉన్నావురా, నీ వల్ల ఈరోజు 4 మెతుకులు తింటున్నావురా, ఐగుప్తుకు రాగలిగిన, ఫరో ముఖం చూడగలిగిన, ఇక్కడ స్వాస్థ్యం పొందగలిగిన నీ వల్లనే అంటూ తన సహోదరులు లేచి వారిని స్తుతిస్తున్నారట. నేను అంటున్నాను, నలుగురితో నారాయణ, కులంతో గోవిందని ప్రవాహంలో కొట్టుకుపోయే బ్యాచ్లో ఒకటిగా బతకటంలో ఏముందండి విలువ? మన సహోదరులకే ప్రాణభిక్ష పెట్టగలిగినంతగా,
మన సహోదరులే జీవించునంత పాటి విశేషం మన జీవితంలో కలిగి ఉండటం ఎంత అవసరం, ఎంత ఆశీర్వాదకరం. ఎవరి వలన ఈ కార్యాలు జరుగుతాయి? ఇంత క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఒక ఆత్మ విలువ ఎరిగిన వారికి వస్తుంది. ఒక ఆత్మను రక్షించడానికి తన ప్రాణమును పూట పెట్టగలిగినటువంటి తీవ్రత గల వారికి వస్తుంది. ఎవడలా పోతే నాకెందుకు, నేను క్షేమంగా ఉంటే చదువుకునే వాడికి రాదు. తండ్రి, ఈ ఆత్మను, ఈ ప్రాణము నీ ముందు నిలబెట్టకపోతే నా ప్రాణం తీసుకోవచ్చు. నేను అంటాను, మీ బంధువులే కానీ మీ స్నేహితులే కానీ ఎవరన్నా ఒక్కరిని ఎప్పుడన్నా తీసుకున్నారు మీరు? ప్రభువా, ఈ కుటుంబాన్ని నీ దగ్గర నడిపిస్తా, రేపొద్దున రాకలో నీ ముందు నిలబెడతా, లేకపోతే నన్ను ఎక్కడికొచ్చు నువ్వు అని ఏదైనా ఒక కుటుంబ విషయంలో పూటపడగలిగావు నువ్వు. పూటపడటం అంటే జామీను, షూరిటీ సంతకం పెట్టడం. పూటపడటం అంటే షూరిటీ ఇవ్వటం. అంటే షూరిటీ ఇస్తే అంటే వాళ్ళు కట్టకపోతే మనం కట్టాలి. ఈ ఆత్మను నీ ముందు నేను ప్రజెంట్ చేయలేకపోతే నేను కోల్పోతాను. అట్లని మోషే అనలేదా? మరి ఏమన్నాడు మోషే? అయ్యో, వారి పాపములు పరిహరించుతావా సరే, లేకపోతే నీవు రాసిన జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి. 32 నిర్గమాకాండం చెప్పలేదా మోషే ఆ మాట? పౌలంతటి మహానుభావుడు ఏమన్నాడు? నా స్వజనుల రక్షణ విషయంలో సాధ్యమైతే నేను సిలువకు వేరై శాపగ్రస్తుడిగా మారగోర్చున్నాను. ఎవరన్నా అంటారండి ఆ మాట? అసలు నోటితో కూడా పలకటానికి ఇష్టపడతారండి ఎవరన్నా? అంత తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. నేను సిలువను హత్తుకొనుచున్నాను, సిలువకు స్నేహితునైను, సిలువెందు అతిశయించుచున్నాను, సిలువను మోయిచు నడుస్తున్నాను ఇన్ని చెప్పిన వ్యక్తి అవసరమైతే నేను దేని యందు అతిశయించుచున్నానో ఆ సిలువకు వేరై శాపగ్రస్తుడిగా నన్ను మారుతాను, కానీ నేను ఒక్కనే మటుకు పరలోకం వెళ్ళను అని కూర్చున్నాడు. పోనీ చెప్పాము, మరి వాళ్ళు రాకపోతే మన ఛాన్స్ని మనం పోగొట్టుకుంటామా? అంతా మైకిలమా? చెప్పంగా వినకపోతే చెడంగా చూడమన్నారు, ఏం చేస్తాం? ఈ సన్నాయి నొక్కులు పనికొచ్చేవాడు, పాడేవాడు, ఆడు మట్టికి వెళ్తాడు పరలోకం. అంతకన్నా మ్యాటర్ ఉండదు అడిగి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14-15 ఏం చెప్పాడు? వారు అగ్నిలో నుంచి లాగినట్టు రక్షించబడుదురు కానీ వారికి అంతకన్నా ఫలమే ఉండదట. విన్నారు నా మాటల్ని? అగ్నిలో నుంచి లాగినట్టుగా అంటే ఒక తాటాకిల్లు ఉందండి, అగ్నిగుండంలో ఆ అగ్నికీలలో చిక్కుందండి. నువ్వు హాహాకారాలు చేస్తున్నావండి, ఎవరో వచ్చారు నిన్ను ఆశ్చర్యంగా రెస్క్యూ చేశారు, బయటపడ్డావు. నీ కళ్ళ ముందే నీ చదువు, నీ సర్టిఫికెట్లు, నీ బట్టలు, నువ్వు సంపాదించుకున్న డబ్బు, దాచుకున్న బంగారం కాలి బొడిదైపోయినాయి. కెన్ యూ సెలబ్రేట్? నాకు ఒక గాయం ఒకటి బయటపడ్డాను, ఇట్స్ ఓకే చాలు. ఎవడన్నా నవ్వుతాడా? అప్పుడు రక్షించినాడు ఏమంటాడు? నిన్ను నా ప్రాణాలు తెగించి రక్షించాను కదా, నువ్వు ఎంజాయ్ చేయవేంటి? నీకు చిన్న గాయం అవ్వకుండా అగ్ని నుంచి బయట తెచ్చాను కదా, నువ్వు ఎంజాయ్ చేయవేంటి అంటే ఏమంటారు? నేను కూడా చచ్చిపోయినా బాగున్నాను సార్, నా సర్టిఫికెట్లు అన్నీ కాలిపోయినాయి, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కాలిపోయింది, దాచుకున్న బంగారం కాలిపోయింది, కనీసం చీపిరి కట్ట మిగులుకుండా నేను ఎక్కడ బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి? ఈ బ్రతుకన్నా చచ్చిపోతే బాగుండు సార్. కొంతమంది కంట అగ్నిలోంచి లాగినట్టు రక్షించబడతారట. అంటే నరకంలో పడరు. ఎందుకంటే యేసుప్రభువుని నమ్ముకున్నారు కదా, బాప్తిసం పొందారు కదా, చర్చ్కి వచ్చారు కదా, పాపాలు చేయలేరు కదా, దాన్ని బట్టి పరలోకం అయితే వస్తారు. కానీ వాళ్ళకి ఒక సింహాసనం కానీ ఒక అద్భుతమైన కిరీటం కానీ, యేసు ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, ఘనత మీకు కలగాలంటాడుగా, అవేమీ లేవు. జస్ట్ అగ్నిలోంచి బయటకు వస్తారంటే. ఎందుకని విగ్రహారాధకులు కాదు, పాపిష్టులు కాదు, పైగా తాగుడు, వ్యభిచారం, మద్యపానం లాంటి పాపిష్టి పనులేం చేయలేదు, యేసుప్రభువుని నమ్ముకున్నారు. నరకంలో అయితే పడరు, కానీ అంతకన్నా ఉపకారం కూడా వాళ్ళకి లేదు. ఆ మాత్రం దానికొనితే, ఆ మాత్రం దానికోసం అయితే ఇంత నిష్ఠగా భక్తి చేయక్కర్లా, అపోస్తుల బాధలోకి రావక్కర్లా. ఏ చెప్పరసిగానో ప్యూన్గానో బతకాలి చాలు అనుకుంటే ఇంత చదువులు చదువుకోకర్లేదు కదా. 35 మార్కులు వచ్చా చాలు అనుకుంటే 16 hours ఎందుకు కష్టపడాలండి? ఏదో ఒక లైఫ్ కాదు కదా. మనం ఆయన్ని చూడగానే ఆయన వల్లే మారిపోవాలి, ఆయన మహిమను మనం పొందాలి, ఆయన కిరీటం మన నెత్తి మీద పెట్టాలి, ఆయన మనకు ఒక సింహాసనాన్ని ఇవ్వాలి, ఆయనతో పాటు ఏలుబడి చేసి ఒక రాజ్యంలో మనం ఉండాలి. ఈ లోకంలో ఏ సుఖానికి ఇష్టపడట్లా, ఏ సరదాను కోరుకోవట్లా, ఏ ఎంజాయ్మెంట్ని మనం దేన్ని వద్దనుకుంటున్నాం, అన్ని అడ్జస్ట్ అయిపోయి బతుకుతున్నాం. ఎందుకని? నిశ్చితం ఇలా ఉండకూడదని.
అక్కడ చేస్తే బతకూడదు, అక్కడ ఒక మూల కూర్చొని సాగకూడదు, అక్కడ ఒక సింహాసనం కావాలి, అక్కడ ఒక కిరీటం కావాలి, యేసుతో కూడా పట్టణాల మీద మనం ఏలుబడి చేయాలి. అందుకలా ఇప్పుడు సహిస్తున్నాం. మనం పిచ్చోళ్ళమా? మనకు తెలివితేటలు లేవా? కాంట్ వి ఎంజాయ్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్? ప్రపంచం దృష్టికి మనం యాజ్ ఇఫ్ వి ఆర్ ఫూల్స్, పీపుల్ ఆర్ ట్రీటింగ్ us. ఎందుకు చేస్తున్నాం ఇదంతా? ఏం పిచ్చోళ్ళమా? మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు తాత్కాలిక 5 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాల పదవి కాలం కోసం అక్రమ సారా పంచుతున్నారు, అక్రమ డబ్బు పంచుతున్నారు, నానా పాటలు పడుతున్నారు. మనము శాశ్వతమైన రాజ్యంలో యేసుతో కూడా పరిపాలించడానికి ప్రతి అక్రమాన్ని మనము చంపుకొని, ప్రతి భౌతిక భావోద్రేకాల్ని అణుచుకొని, యేసు రక్తము ద్వారా కడగబడ్డ వారమై, దేవుని అగ్ని చేత కాల్చబడ్డ వారమై, దేవుని వాక్యములో కడగబడ్డ వారమై, దేవుని నిందారహితులముగా రేపొద్దున్న సిగ్గుపడలెక్కలేని వారుగా నిలబడటానికి అనుక్షణము చంపుకుంటూ బ్రతుకుతున్నాము క్రైస్తవ్యంలో. ఏదో నరకం తప్పితేస్తారు అనుకుంటే ఇంత భక్తి చెయ్యక్కర్లా. యూ బెటర్ గో టు సమ్ నామినల్ చర్చెస్. ఓకే, ఒక ఆత్మ కొరకు నువ్వు షూరిటీ సంతకం పెట్టగలవా? ఈ కుటుంబాన్ని వద్దకు నడిపిస్తాను ప్రభువా, నా ఫ్రెండ్స్ని దగ్గర తీసుకొస్తాను ప్రభువా, నా కొలీగ్స్ని తీసుకొస్తాను ప్రభువా, లేకపోతే నా ప్రాణాలు ఎక్కడుగు. ఎందుకంటే గాడ్ ఇన్ బైబిల్ క్వశ్చనింగ్, see, when you come to the 3rd chapter of Genesis, ఆదామా నీవు ఎక్కడా అన్నాడు. బట్ ఇన్ ద 4th chapter, నీ సహోదరుడు ఎక్కడా అన్నాడు. These are the questions we're going to face on the day and judgment. You know, తీర్పు దినమున నువ్వు ఎదుర్కొనే ప్రశ్నలు. ఫస్ట్ నీవెక్కడా? వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ స్టేటస్? ప్రార్థన జీవితంలో ఎక్కడున్నావు? పరిశుద్ధతలు ఎక్కడున్నావు? సమర్పణలో ఎక్కడున్నావు? సువార్త పరిచయలో ఎక్కడున్నావు? సువార్త విశ్వాస పక్షముగా దైవజనులు చేయు పోరాటములలో నీవెక్కడున్నావు? అపోస్తుల బోధకొరకుల పోరాటములో ఎక్కడున్నావు? ఆత్మల సంపాదనలో ఎక్కడున్నావు? ఉపవాసాలలో ఎక్కడ? ప్రతిష్టలో ఎక్కడ? పరిచయలో ఎక్కడ? ఆదామా నీవెక్కడా? ఏంటో ప్రశ్నకు అర్థం? దేవుడు వెతికి కనుక్కోలేక అలిసిపోయి అరిచాడా? ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడున్నావురా అని నీకు తెలియాలని నడిచాడు. ఇంతకాలానికి నువ్వు ఇంకా నాకు దగ్గర అయిపోవాలి కానీ నాకు దూరం అయ్యేవేంటి? ఇన్ని సంవత్సరాలుగా ఏదేంలో ఉన్నందుకు ఒక్క క్షణమైన నన్ను వీడి ఉండలేని దశలో నా కొరకు ఎదురు చూపులతో ఉండాలి కదా. ఎప్పుడు చల్లపోటు అవుద్దా? ఎప్పుడు నా యజమానుడు తోటలోకి వస్తాడా? ఎప్పుడు నా ప్రభుత్వం నేను తిరుగుతానంటూ నీకు మూర్ఛిల్లిపోయేంత ప్రేమాతిశయము కలగాలి కదా. షూలమ్మితికి పరమగీతములో కలిగినట్లు నేను లేకుండా బ్రతకలేని స్థితిలో ఉండాల్సిన నీవు నా ఎదురుకి రాపోయినా పర్లేదు, ఏ చట్టానికి ఎలా బ్రతికేద్దామనంటే ఎలా ఉన్నావు నువ్వు? Adam, where are you? You are supposed to be here. నా ఎదుటి నిలుసు. రెండో అదే 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి నీ సహోదరుడు ఎక్కడ? కయ్యను, నీ సహోదరుడు ఎక్కడ? ఈ ప్రశ్నలు నేను కూడా అడుగుతాడు కదా రేపొద్దున. పరిశుద్ధతలో నీ స్థానం ఎక్కడ? సంఘములో పరిచయలో నీ స్థానం ఎక్కడ? ఇవన్నిటికీ నువ్వు ఆన్సర్లు మంచిగా చెప్తే నెక్స్ట్ నీ సహోదరులకి నేను అడగడా? అరే నిన్నగాక మొన్న మన పచ్చి పాపిష్టిది రాహబ్ అనే వేశ్యండి దేవుని శక్తిని ఎరిగి మారు మనసు పొంది తన స్వజనులు, తండ్రి ఇంటివారు, తల్లి ఇంటివారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వారికి కలిగిన వారందరూ కూడా మారాలనేంత భారం పొందుకుంటే నిన్నగాక మొన్న మరి 5 కొంపలు కొలిచిన పాపిష్టి సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి జనానందరిని పబ్బు దగ్గర తీసుకొస్తే చిన్నప్పటి నుంచి క్రైస్తవులం బతుకుతున్నాం. రోషం ఉండదండి మనకి? మ్యాథమెటిక్స్లో మంచి దమ్మున్నవాడు 10 మందికి లెక్కలు చెప్తున్నాడు. సైన్స్లో దమ్మున్నవాడు 10 మందికి కళ్ళు తెరిపిస్తున్నాడు. లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు 10 మందికి భాష నేర్పుతున్నారు. మరి బైబిల్లో నువ్వు పట్టున్నదానివి అయితే, పట్టున్నవాడు అయితే నువ్వు ఎంతమందిని తెచ్చావు ప్రభులోకి? సురేష్ గారు ఎక్కువ చెప్తా ఉండేవారు, మామిడి పండుని పిండితే మామిడి రసమే వస్తుంది, ద్రాక్ష పిండితే ద్రాక్ష రసమే వస్తుంది, క్రైస్తవుని పిండితే క్రీస్తు తత్వమే కనబడాలి కదా అనేవారు. తరచుగా సురేష్ గారు వాడే స్టేట్మెంట్ అది. నేను వెళ్ళి కొత్తలో ఒకసారి ఆ స్టేట్మెంట్ విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. వావ్, భలే ఉంది ఈ స్టేట్మెంట్ అని. పర్పస్ ఉండాలిగా మనకి. అరే ఈ మైక్ యొక్క పర్పస్ ఏంటిది? శబ్దం ఎక్కువ చేసి ఇవ్వాలా?
ఒక చైర్ పర్పస్ ఏంటిది? మిమ్మల్ని కూర్చొని ఇవ్వాలి. ఒక ఫ్యాన్ గాలి ఇవ్వాలి. ఒక లైట్ వెలుతురు ఇవ్వాలి. కడకి చీపురు కట్ట కూడా పర్పస్ ఉంది కదా ఇంట్లో. మరి నీకేం లేదా? ఊరికి బతుకుతావు అంతేనా? చిన్నప్పుడు తల్లిదండ్రులు బాధపడలేక స్కూల్కి వెళ్ళాలి, కొత్తకి వెళ్ళాక ఇంట్లో బోరు కొట్టి స్కూల్కి వెళ్ళాలి, పెద్ద అయ్యాక పరువు కోసం స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత బతకాలి కనుక దాన్ని జాబ్ చేయాలి. రోషం రావాలండి బతకడానికి. మనకి ఎట్లా బతకాలి తెలిసినా? మన సహోదరులు లేచి మనల్ని పొగిడే ఆ స్థితిలోకి రావాలి మనం. అరే నీ వల్ల ఈరోజు ఇట్లా ఉన్నావునా, నీ వల్ల మేము ఈరోజు ఇట్లా ఉన్నాం అని చెప్పగలగాలి. అది ఎప్పుడు చెప్తాను తెలుసా? ఏదైనా ఒక ఆత్మ గురించి నువ్వు పూట పడితే షూరిటీ ఇవ్వగలిగితే దేవునికి, ప్రభువా ఇప్పుడు ఈరోజు తీర్మానం చేసుకోండి అలా చేస్తామని. కొన్ని ఆత్మల పట్ల బాధ్యత తీసుకోండి. దేవుడు తప్పకుండా ఆత్మల పట్ల ఎవరు భారం కలిగి ఉంటారో, బాధ్యత తీసుకుంటారో, రాబో దినాల్లో ప్రభువుని హెచ్చిస్తాడు. వాక్యం ఏం చెప్తుంది? నీ సహోదరులు లేచి నిన్ను స్తుతిస్తారు అని. నీ వల్ల నేను ఈ రోజుల్లో ఉన్నావు. ఆ రోజు మా ప్రభువులోకి తీసుకొచ్చావు. ఈరోజు అందరూ నీతిమంతులుగా రక్షించబడి ఉన్నాం. మా కుటుంబంలో శాపం, దయ్యము మాటలు ఉండేవి, ఇప్పుడు రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదాలను పడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా మరణించినా యేసయ్య దగ్గర ఉంటామని నిరీక్షణ మాకు ఉందని. లోకములో అందరూ ఆకర్షణలో పడిపోయే విషయాలు మాకెందుకు ఆకర్షణగా లేవు, మాకు వ్యర్థంగా పెంటగా కనిపిస్తున్నాయి. ఇదంతా నువ్వు మా కోసం చేసిన ప్రార్థన, నువ్వు మా కోసం పడ్డ ప్రయాస. నీ సహోదరులు లేచి నిన్ను స్తుతించాలి. ఆమేన్. ఒక ఆత్మ పట్ల నీకు భారం వస్తే అప్పుడు నువ్వు ఈ స్థితికి వస్తావు. ఆమేన్. ఈ ఆత్మలు సంపాదించే క్రమంలో ఈ ఆత్మ రక్షించబడకుండా అడ్డుపడే దుష్టుడు ఒకడు ఉన్నాడుగా, సాతాను గాడు ఒకడు ఉన్నాడుగా, శత్రువు ఒకడు ఉన్నాడుగా. వాడి విషయంలో మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? మరి సాతాను గాడు చాలా ఆటంకం పెడుతున్నాడు ప్రభువా, మరి నువ్వు వాడి సంగతి చూసుకో, వాడిని లేకుండా చెయ్యి, వాడు నాకేం అడ్డుపడిపోతే నేను కూడా కొన్ని ఆత్మలు సంపాదిస్తా. అబ్బా చాలా వస్తుందో బయలుదేరావు. తొమ్మిది వచనంలో అంటాడు, యూదా కొదమసింహం. కొదమసింహం ఎట్లుంటుంది చెప్పండి? ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి, ఎల్ల మృగములారా సకల పశువులారా నేను ఆకలి గుంటిని, ఎవరైనా సమర్పించుకునుడి, నా ఆకలి తీర్చుడి. సింహాన్ని నేను ముఖరాజుని ఎవరు అన్నం పెట్టండి అంటదా? పరువు తక్కువ పని కాకపోతే ఎట్లుంటుంది సార్ అది? దాని స్టైల్ అటండి. నేను బుక్స్లో చదివాను. నోరు నేలకు ఆంచి గట్టిగా గర్జిస్తుందట. గర్జన చేసేటప్పుడు దాన్ని నోరు భూమికి దగ్గరికి పెట్టి పెద్ద గర్జన చేస్తుందట. ఆల్మోస్ట్ అడవి ఇట్లా ఊగుద్దట. కొంత ఏరియా, కొంత రేడియస్లో భూమి ఇట్లా ఊగుద్దట ఇంచుమించు. చెట్ల కింద ఉన్నాయి, గుహల్లో ఉన్నాయి. ఏదో పడిపోయింది, భూకంపం వచ్చేస్తుందన్నంత భయపడిపోయి చల్ల చెతులుగా పరిగెత్తిపోతుంది అటు ఇటు. ఈ సౌండ్కి అయ్యో గాబరమే పరిగెదు. అలా తీరిగ్గా చూసి ఏది బాగుంటే దాని మీద పడి కుట్టుకు దాని రేంజ్ అది. అందుకని ఆకలి చేస్తుంది బాబు, ఆ బాబు ఎవడన్నా పెట్టండి బాబు, అయ్యి బాబు నీరసం వచ్చేస్తుంది, ఆ మాత్రం మర్యాదలు లేదంటే నేను అడవి సింహాన్ని. సింహం వేటాడుద్ది సార్. యూదా ఎవడు? కొద్దమ్మ సింహం. స్తోత్రం చెప్పండి గట్టి, చబాలి గట్టిగా. అంటే మంచి వయసులో ఉన్న సింహం, వేటాడే దమ్మున్న సింహం. మన సింహం అన్నాక వేటాడాలి కదా, అంతేనా కదా? మీరందరూ సైలెంట్గా ఉంటే మనం ఎవరు నానా? చెప్పకండి, నా గుండె అయిపోయేలా ఉంది, పరువు మొత్తం పోయేలా ఉంది. సింహం ఏం చేయాలి చెప్పండి, చెప్పండి గట్టిగా. అసలు ఇక మామూలుగా ఉండకూడదు సార్ ప్రాజెక్టు. ఒక ఆత్మను సంపాదించాలంటే, ఒక దయ్యపు శక్తిని వెళ్ళగొట్టాలంటే, ఒక ప్రాంతంలో బలమైన పురుషుని బంధించి ఆ ఇంటిలో సొత్తును దేవునికి స్వాధీనపరచాలంటే కలిసి వచ్చేయాలి, రోషం వచ్చేయాలి. ప్రార్థన చెయ్యట మా వంతు, దయచూపటి నీ వంతు. చెక్క భజనకి ఎక్కడని చేసుకెళ్ళి ఎట్లుండాలి మన రోషం? అక్కడ చూడండి ఏమంటాడు, యూదా కొదమసింహ నా కుమారుడు, పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకుని. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
ఇన్ని జంతువులు ఉంటాయి కదా, ఏదో వేటాడుద్ది కదా, అవి తిన్న దాంట్లో కొంచెం కాలు డొక్కన్న మిగిలి ఉంటుంది కదా, అది నక్క బతుకు. ఈ సింహాలు పెద్ద పులులు ఈ వేటాడి తింటాయి కదా, తిగిలినట్టు కొద్ది గొప్ప శేషం ఉంటుంది కదా, వాటి మీద బతికేస్తుంది నక్క. ఈ తోడేలు నక్క ఈ సెకండ్ కేటగిరీ బ్యాచ్ ఇది. అవి కొత్తగా వేటాడి కష్టపడక్కర్లే. ఈ సింహాలు వేటాడుకుంటూ తిన్న తర్వాత మరీ రెక్క డొక్కన ఉండకుండా ఉండదు కదా, వీటికి అది సరిపోద్ది. ఇప్పుడు చెప్పండి, మనం సింహమా నక్క? పదం బాగుందని పలికారా? మ్యాటర్ అదేనా? హల్లెలూయా చెప్పండి. ఆమేన్. కొంతమందికి వేటాడే దమ్ము లేదు సార్, పెనుగులాడే కెపాసిటీ లేదు, అడవి గాలించే సత్తా లేదో. ఎవడో కూడా వేటాడితే కష్టపడితే అందులో రెక్క డొక్క మిగిలి దాని మీద ఇటు బతికేస్తాడు. పరాన్న జీవి అని మనకు చిన్నప్పుడు ఉంటుంది పాఠం. ఇడికిడికి స్వయం పోషకం కాదు, ఇడు బే జనం మీద బతకటమే. నేను అన్నాను ఈ సింహాలు కాదు, మరి మీరు ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. సింహం ఏం చేస్తాడండి? నువ్వు పట్టిన దానిని అంతే, ఇంకా మరి పట్టితే ఏసు రక్తం ఇచ్చేయం. లాస్ట్ వీక్ అడిగి టార్గెట్ పెట్టాం కదా, వదలకూడదు. వదిలేశారా? అది కసి మళ్ళీ ఏసు రక్తం ఇచ్చేయం. హామాన్ గడు మనకు తారీఖు పెడతామా? అడిగి పెట్టదు తారీఖు. అదే మరి ఏసు రక్తం ఇచ్చే. మనకి రాజీ ఉండకూడదు సార్. ఆడు ఉరికై పాతినప్పుడు మనం సపోర్ట్ చేయాలి, గట్టిగా పాతురా. మీ కుటుంబం 10 మంది కదా, పాత గట్టిగా. అరే హామాను పాత ఏసు రక్తం ఇచ్చే. ఫ్యామిలీ వెళ్ళిపోయింది ఒక్కరోజే. దేవుని వాక్యాన్ని మనం సవాలుగా తీసుకుందాం. యోధాని గురించి మాట్లాడుతూ అంటాడు, నువ్వు కొదమ సింహరా, నువ్వు పట్టిన దాన్ని సంఖ్యాకాండం చూడండి ఒకసారి, దాని మూమెంట్ చెప్తాను మీకు నేను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 24వ వచనం. ఎస్, ఆ జనము ఆడు సింహం వలె లేచును, నిక్కి నిలచును. అబ్బా, ఇక్కడ ఒక పదం చెప్తాను మీకు అందరికీ. తెలుగు అది ఇంగ్లీష్ వాళ్ళు కదా ఎక్కువ, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియమేగా, తెలుగు రాదు బాగా. అది నిక్కి నిలుచును అనండి, అది నక్కి నిలుచు అనండి. రెండు ఒకటేనా? కిలోమీటర్లు తేడా. కుక్క, నక్క, పాము ఈ నక్కి నిలుద్ది, సింహం నిక్కి నిలుచుద్ది. అంటే నిక్కి నిలవటం అంటే ఏంటంటే, ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి తన మునివేల మీద ఇట్లా పైకి లేచి, ఆల్మోస్ట్ బాడీ అంతా వెయిట్ అంతా గాలి ఉంటుంది, చిన్న మునివేల మీద నిలబడుతుందన్నమాట, మొత్తం వెయిట్ అంతా లేచిపోయి రెడీగా ఉంటుందన్నమాట వేసేయడానికి. తను ప్రదర్శించుకుంటుంది, తను కనపరుచుకుంటుంది. ఆల్మోస్ట్ సగం గాల్లో రెడీ, సగం గాల్లో నీ మీద ఉన్నట్లు లెక్క అనమాట. ఆల్మోస్ట్ భూమిని వదిలేస్తుంది, వచ్చేది నీ మీద పడిపోద్ది. అది నిక్కి నిలవటం అంటే. నక్కి నిలవటం అంటే ఎక్కడ చిన్న సందు చూసుకుని దాంట్లో నక్కి జాగ్రత్త, తలకాయ మాత్రం బయటెట్టి, నా ఇంటి దీపం ఇక అంతే. గాడ్ డిపార్ట్మెంట్ అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సవాలు తీసుకునే దమ్ము ఎక్కడ సార్? సింహం ఎట్లుంటుందంట? ఈ జనము ఆడు సింహం వల్లే లేచును, అది నిక్కి నిలచి చంపి దాని రక్తం తాగి అప్పుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పరిస్థితి ఏంటి మరి? చాలా శ్వాతలు వచ్చేస్తున్నాయి ప్రభా. హల్లెలూయా. ఇంకా సూపర్ మహా ఎక్కువైతే ఏం చేస్తాను, సహించే శక్తి తెచ్చే ప్రభా. ఇక అంతకన్నా పెద్ద ప్రార్థన రాదు మనకి, గుండెకాయ లేదు కదా అసలు. నేను చెప్పే సువార్త కండి బిడ్డలారా, ఆడు మనకి టార్గెట్ పెడితే మనం డిఫెన్స్ ఆడుకుంటూ కూర్చుంటే ఎప్పుడు సెంచరీ చేస్తాం? పిచ్చిలోకి దిగామంటే కొట్టుడే ఏసు రక్తం వేద్దాం. మరి అలాగే వీరేంద్ర స్వామి ఎలా క్లిక్ అయిపోయాడు 2020 50 టెస్ట్ మ్యాచ్ సంబంధం లేదు, దిగటం బాధ ఇడివే. ఫస్ట్లో వీడి ఫుట్ వర్క్ సరిలేదు, వీడి పెద్ద టెక్నికల్ బ్యాట్స్మెన్ కాదు, ప్రపంచంలో బెస్ట్ రికార్డ్స్ మొత్తం ఆడుకొచ్చాడు అంతే.
నువ్వు ఈ కాగితం పెన్ను పట్టుకొని కాలు ఇక్కడ ఉండవలను, ఇది క్రీజు, గీతలు గీసుకుంటూ ఉండు. ఈ లోపల 10,000 పరుగులు అయిపోయినాయి. ఫలితం చూపెట్టమ్మా, సోది మాటలు కాదు. యాక్చువల్గా థియలాజికల్లీ వద్దు నాన్న. నియాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాని థియాలజీ. ముందు ఇక్కడికి రా సబ్జెక్టు. పెద్ద పెద్ద పుస్తకం ఆరాధన క్రమం అని పెట్టి బో అన్న దగ్గర బోధకుడు, సా అన్న దగ్గర సగం, ఈడి తిరిగి కాసేపు, అడిదిరిస్తే కాసేపు, ఈడి డ్రిల్ చేసేపాటికి రాకడ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ క్రైస్తవులే వాళ్ళ పిల్లలే ఆ చర్చలు అప్పుడు వాళ్ళే. కొత్తడొక్కడు మారడం, మారేదల్లా పాస్టర్ 2 సంవత్సరాలకు వచ్చిన తీసేస్తారు. వీళ్ళంత ఇదే డిపార్ట్మెంటు. ప్రభు నన్ను క్షమించునుగా. ఆమె ఆయన చిత్రం పట్టుకోక. మీ చుట్టాలందరూ అలానేటి. మారాలి సార్ ఈ ప్రోగ్రాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిడదవోలులో మన పిల్లలు ఉన్నారు, సేవ చేస్తున్నారు. యవనస్తులే, భార్య భర్తలు ఇద్దరు. రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ తెలుసా? దాంట్లో మెడికోస్కి, ఈ డెంటల్ స్టూడెంట్స్కి, వాళ్ళకి వీళ్ళకి ఇలాగా ప్రార్థనలు పెడతా, కొద్దిమందిని బలపరుస్తా. ఎంతమందిని రక్షించుకుంటారు అనుకుంటారు మీరు? ఓ 10 మంది, పను 30 మంది, పను ఒక 50 మంది. మొన్న నాకు రిపోర్ట్స్ అన్నీ వస్తే ఇప్పటికి 300 మంది రక్షించబడ్డారంట. పిచ్చెక్కిపోయింది నా. వా, వాళ్ళు సింహాలంటే. వేటకి వెళ్తే ఒట్టికి రారుకి అంతే. నువ్వు నిక్కి నిలిచి పట్టిన దానిని తిని వచ్చితివి, మళ్ళీ వెనకొత్తం లేదు. స్తోత్రం చెప్పరే. అదండి పని అంటే. ఏదో పెద్ద పేరుకు ముందు యువతలకు ఉన్న 4 అక్షరాలు వెనకాల 3 పెట్టేసుకొని ఎక్కడికి వెళ్ళి మనం ముందు కార్డు ఇచ్చి పంపించి దాన్ని మైకులో చదివించి రైటు లెఫ్ట్ ఎందుకు? నీ క్రియలు నిన్ను కనపరచాలి. యేసు ప్రభు, నువ్వు దేవుడివా చెప్పు, నువ్వు దేవుడివా చెప్పు అని పూర్వం ఒక బెచ్చని వెనకాల పడితే ప్రభు అన్నాడు, నన్ను పంపిన వాడును నేను చేయించిన క్రియలను ఆ సంగతి చెప్పుచున్నాయి. నేనే దేవుని బుడబుక్కలు చెప్పుకో తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతాడు. అలాగే ఆయన చెప్పక్కర్లా. ఆయన అంటాడు, నువ్వు దేవుడువా చెప్పు, నువ్వు దేవుడు. నేను చెప్పడం ఏంట్రా? నన్ను పంపిన వాడును నేను చేయించిన క్రియలను నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను చెప్పడం ఏంటి? మరి నిన్ను పంపినోడన్నా చెప్పాలా, నువ్వు నీ క్రియలన్నా చెప్పాలా? ఏదీ లేదు. నువ్వు నోరు ఒకటే చెప్పుద్ది ఎప్పుడు. నువ్వు మేమంటే మరి మామూలు విషయం కాదండి, మేము ఇలాగ రక్షించబడ్డామండి, మేము అప్పటి నుంచి కూడా ప్రభువులోనే ఉన్నామండి. మరి నువ్వే చెప్పాలండి. నీ క్రియలేదా? మరి నువ్వు చంపింది ఏది? ఒక నువ్వు నీ వేట ఏది? నీ సాక్ష్యం ఏది? ఏమీ లేదు. ఎవడి పెళ్ళైతే మంగళమే అని పాడతాడు, చచ్చిపోగానే నేను కూడా ఇలా 2-3 పాటలు నేర్చుకున్నాం అంతే. కిస్మిస్ పండుగ రాగానే రాక్షకో ఉదయించినాడాట, ఇంకా అటే భక్తి నాకు అర్థం అవుతుంది. సోదిరా, డోంట్ యు హావ్ ఎనీ కన్ఫర్మేషన్ అబౌట్ ద అరైవల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్? చెప్ప అథెంటిక్ న్యూస్. yes. అసలు నువ్వు టార్గెట్ పెట్టావు ఎవరికైనా? నువ్వు వేటాడిన దాన్ని పట్టి తిని అప్పుడు విశ్రాంతి. ఇలా నిద్రపోతలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గనపరచండి. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యోధ అంటే ఎవడు సార్? కొదమ సింహం. కొదమ సింహానికి చిన్న శోధన వచ్చినప్పుడు కొదమ సింహం ఏం చేస్తుంది? అయ్యో నక్కలారా కుక్కలారా నాకు సహాయమునకు రండి అంటదా? పోనీ బాగా ఆకలిసింది అనుకో, పోనీ ఏం చేద్దాం, ఇప్పుడు గడ్డి తిందాం అనుకుంటుందా? రేంజ్ తగ్గితే అది సింహం కాదు. మరి నీ సంగతి ఏంటి చెప్పు? మరి అన్నీ బాగుంటే మేము మరి మరి ఇప్పుడు పరిస్థితులను బట్టి ఏదో పరిస్థితులను బట్టి సింహం కుక్క అవ్వకూడదు. చచ్చిపోవాలి సింహం. కానీ క్వాలిటీ తగ్గిపోతే నువ్వు ఎక్కడ సింహం? యోధా, నువ్వు కొదమ సింహం. నువ్వు పట్టిన దానిని తిని వచ్చి పడుకుంటావు. కొండ మీదకి ఎక్కి నిక్కి నిలిచి వేటాడి దాన్ని చంపి దాని రక్తం తాగి అప్పుడు పడుకుంటావు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. రోషం లేకపోతే నువ్వు ఎందుకు పనికొస్తావు? చిచ్చే చిన్న బొచ్చుకోక పిల్ల పొరిగేస్తుండదు లోనర్ పక్కన ఉంటే. ఎంత ఉండదు, ఇడిచికొడితే దెబ్బ చచ్చిపోద్ది అంతే. అలాంటిది తోకపై అంటది మనల్ని చూసి. దాని బతికేంత అలా ఓనర్ పక్కన ఉండే లేకపోతే తొక్కి చంపేస్తాను. చాలా నాకు ఊపిచ్చేది ఒకసారి. ఇరిటేట్ చేస్తుంటుంది. అసలు నువ్వు వెళ్ళిరా పక్కకి అనిపిస్తుంది నాకు. తొక్కి చంపేస్తాను దెబ్బకి మళ్ళీ. పాటిది మామూలుగా రాదు నాకు. కానీ అది ఎంత దాని ధైర్యం ఏంటి, దాని ఓనరే. మరి మన పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఏసు రక్తమే చేయి, ఏసు రక్తమే. ఎందుకంటే భాస్కర్ బాగా శోధనలు వచ్చేస్తున్నాయండి. అయ్యి బాబు ఎందుకునండి బాగా చాలా ఆటంకాలండి. నువ్వు సింహం అయితే దారిలో కుక్క పిల్లలు అడ్డు రావండి. నీరేం చేత కాదు కాబట్టి వస్తాయండి. రమ్మను, సింహానికి అడ్డు వస్తే సింహం రావాలి, చూసుకుందాం తడాక ఎట్లుంటుందో. నీకు తలక నొప్పి, శ్రమే, జ్వరము, శోధనే. చిన్నదానికే ముఖం మడిచేస్తావు. అదొక శోధన, అదొక శ్రమ. ఇప్పుడు నా కాల్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ సైన్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. అరికాలలో ఖచ్చితంగా పాదంలో వచ్చింది. అది రాకూడదు అసలు, అది బయలుదేరింది. ఇప్పుడు ఐఎమ్ అనేబుల్ టు వాక్ ప్రాపర్లీ. అయితే ఏంటంట, ఏసు రక్తం వేసి దెబ్బ తగిలింది బట్టి సింహం కుక్క పిల్లగా మారదు. సింహం కానీ చచ్చిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగును. ఒకప్పుడు నేను సింహమును, కాకపోతే పరిస్థితుల ప్రభావం మెల్లిగా కుక్కగా మారితే రేపు పందిగా కూడా మారుతావు. చచ్చే సింహం యోధా లేవు కొదమ సింహం. దేవునికి స్తోత్రం కలుగును. జడీకని బిడ్డలారా, మన రేంజ్ తగ్గకూడదు. ఎదుర్కోవాలి రోషం కలిగి. చాలా మంది పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి పరీక్షలు వస్తేనే ఇంట్లో మాత్రం సింహాలు, పరీక్ష హాలులోకి వెళ్తే కుక్క పిల్లలు నయ్యం. కచ్చ వణికిపోతున్న క్వశ్చన్ పేపర్ ఇచ్చేపటికి ఎక్కడ పెడితే ఇక్కడికి వచ్చేది పెన్ను. చెమట్లకి ఆన్సర్ షీట్లు తడిపేస్తారు వీళ్ళు. ఇవన్నీ సింహాలేనా? చే చిన్న ప్రార్థన చేసుకో. దేవుని జ్ఞాపశక్తి, జ్ఞానాత్మ నీ మీదకి వస్తుంది. సమయోచితమైన కృప వస్తుంది. సింపుల్ సూత్రం చెప్పనా? అవి ఊరుకోండి. హల్లెలూయా. మీరు మంచిగా చదువుకోండి బిడ్డలు, విన్నారా? టెన్షన్ పడకండి, హాయిగా చదువుకోండి. గుర్తుండపోతే, టైం గుర్తు రాకపోతే ఇవన్నీ కాదు, ఆయన ఉన్నాడు ఆ పనులకి. నువ్వు ఉన్నది కేవలం చదువుకోవడానికి, మిగతా అన్ని ఆయనే కదా. నీ బదులు ఆయన చదువుకోలేడు గమ్మ తీసి. అదొక్కటే నువ్వు చేసే చదువుకో శుభ్రంగా, కుదురుగా చదువుకో చాలు. మధ్యలో ఆటంకాలు రాకుండా, దేని పొంది జబ్బులు రాకుండా, మతి మరుపు రాకుండా, సడన్గా చెయ్యి వంకర తిరిగిపోకుండా ఇవన్నీ చేస్తా కదా ఆయన ఉన్నాడు. వీటికి అదనంగా సమయోచితమైన సహాయం, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. మంచి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చేది కూడా యేసయ్య కృప అంట. హల్లెలూయా. నువ్వు 5 రొట్లు 2 చేపలను కలుగుంటే 5,000 కదా. నువ్వు ఏది కలిగి లేకుండా బద్దాక స్తోత్రం అంటే ఎలాగవుద్ది? నువ్వు కలిగి ఉన్నది ఉన్నకాడికి చదువు. దేవునికి స్తోత్రం. మంచిగా రాయండి. శతకూరు పాస్ అయిపోతారు, మీకు తిరగలేదు. ఎంతమందిని ప్రార్థన చేయడం ఇంకెందుకు? రాజాయ్. హల్లెలూయా. మనం ఎవరమి? అది 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 అమాయకంగా పలకండి, కుసకుసలు అడకండి, గర్జన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అది వేటాడి చంపిన దాన్ని తిని అప్పుడు కాళ్ళు ముడుచుకొని, దాని రేంజ్ అది. కనుక ఇప్పుడు నిక్కి నిలిచెదవా, నక్కి దాగేదవా? పురుషోత్తములారా, స్వరము తగ్గినదే నాన్న. హల్లెలూయా. ఇంకా అవసరమైనంత ఎత్తు మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి, అంతే కానీ దాచేసుకొని అయ్యో యేసు రక్తం ఏం చేస్తావు చేయి. క్వాలిటీగా బతకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సింహము యొక్క క్వాలిటీ పేరు ధైర్యము అనండి. ఎక్కడుంది బైబిల్లో? సామెతలు 8, నీతిమంతులు సింహం వలె. హల్లెలూయా. భయము అనేది వస్తుందా నీకు? ఆందోళన వస్తుందా?
నిద్ర పట్టడం లేదా, ఓ గుండె దడదడ కొట్టేసుకుంటుందా, ఇట్ ప్రూవ్స్ దట్ యు ఆర్ నాట్ ఎ లయన్. అది రుజువు చేసే విషయమే నువ్వు సింహం కాదని. సింహానికి అలాగ అవ్వదు. ఏదైనా సవాలు వస్తే, శత్రువు వస్తే మజాలాగా ఉంటుంది. దొరికిందని సరైన వేట, ఏ చేద్దాం ఈ ఫోటో అన్నట్టు ఉంటుంది. కానీ అయ్యో ఇవన్నీ వచ్చుచున్నవే, నేను ఎటు పోగలను దేవా, అలాగవుతుంది. సింహం అంటే ఛాలెంజ్ ఎక్కడుందో అటు. ఆమె ఒంటరిగా ఆడపిల్ల ఎలియాజరు నమ్మి ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోవటానికి ఒంటెక్కుతుంటే, అమ్మే నువ్వు రావా అనయా. కొంతమంది పెళ్ళి ఆడపిల్లలు ఏడ్చేస్తున్నారు. నేను అడిగేసిన మొన్న పిల్లలు ఇష్టం లేని సంబంధం మా అమ్మని అడిగాను. అదేమన్నా మరి ఎందుకు ఏడ్చేస్తున్నావు అలాగా, దగ్గర చేస్తున్నావు ఎందుకు? వాళ్ళ అమ్మ ఏడ్చేస్తుంది, వాళ్ళ బాబు ఏడ్చేస్తున్నాడు, ఈ పిల్ల ఏడ్చేస్తుంది. మరి అంత బలవంతంగా ఎందుకు చేయటం? పెళ్ళి మానేయండి, తగ్గ నవ్వుతో ప్రార్థన చేసి పంపించండి ఆ పిల్లని. మీరు ఏడ్చేస్తారు, ఆ పిల్ల ఏడ్చేస్తుంది, ఏంటిది ఏడుపు? ఎవడు చచ్చిపోయినప్పుడు కూడా ఏడవరు. ఖర్చుబులు టవలు తడిచిపోయి తెగడి చేస్తున్నారు. మరి అంత ఏడితే ఎందుకు పంపుతారు? వాళ్ళ కుటుంబం ఎందుకు పచ్చగా ఉంటుంది? ఇంకా మళ్ళీ దీవించడం వల్లగా చిలకా గోరింకల్లాగా. ఇది అంత యూజ్లెస్ ఫెలో దీవెనండి ఇది. ఎప్పుడు చూసారా చిలకా గోరింకలు? ఎప్పుడు పొడి చేసుకుంటాయి, కుదురుకుండవు. 2 చిలకలైనా 2 గోరింకలైనా బాగుంటాయి, కానీ చిలక గోరింక అసలు కలవదు, పొడి చేసుకుంటాయి. మరి పెద్దలందరూ అలాగే దీవింతారు, ఎందుకు దీవింతారు నాకు అర్థం అవ్వదు. మీరు చిలకా గోరింకలు పొడుచుకోరండి, ఇదేంటిది అసలు? ఆ దీవెన లేకపోతే శాప నాకు అర్థం అవ్వదు. మీరు చిలకల వలను లేదా ఇదేంటిది చిలకా గోరింకలు? ఇవన్నీ మరి పెద్దలు ఎలా పుట్టించారు? మనకంత చదువు లేదు కదా, తెలియదు. కానీ ప్రాక్టికల్గా మాత్రం దేవునికి స్తోత్రం. కొన్ని వందల కుటుంబాలు కౌన్సిల్ చేసి అలసిపోయిన మనిషిని నేను, నాకు తెలిసిన బాధలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహం ఎట్లుండాలి సార్? ధైర్యంగా ఉండాలా. భయం అన్నది మన దగ్గర రావడానికి. ఆమేన్. కానీ ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీతి, నిర్దోషత్వం ఉంటేనే వస్తుంది. నీతి లేకపోతే రాదు. నా మాట చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. దానియేలుని సింహాల బొమ్మలో వేశారు కదా. అప్పుడు దాకా ఎన్ని సింహాలు ఉండేవి? పూర్వక 6 అనుకో. దానియేలుకి 7 అయింది. హల్లెలూయా. మీకు అర్థమైందా? అప్పుడు దాకా సింహాలు 6 ఉన్నాయి అనుకో, దానియేలు వెళ్ళాక 7 అయినాయి అంతే. హల్లెలూయా. పరిశుద్ధుడు నీతిమంతుడు సింహములకు ఆహారం ఆయన లేదు, మరొక పెద్ద సింహం ఆయన. ఈ సింహాలను కుక్క పిల్లల్లాగా పడున్నాయి అంతే మన దగ్గర. ఎందుకంటే పెద్దోడు వచ్చారు కదా, మర్యాద ఇచ్చేసినాయి అంతే. దానియేలు దగ్గరకు రాజుగారు వచ్చి, నీవు సేవిస్తున్న నీ దేవుడు నేను రక్షింపగలిగానా అని అడిగితే, దానిలో ఉంటాడు, ఎంతకంటే బతికినా భయ ముందు చుట్టూ సింహాలు తీసుకొని చెప్తుంది నాకు, వాళ్ళు మాట్లాడతారు పెట్టేదాకా అన్నాడా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషమైన వానిగా కనబడితేనే కనుక ఆయన తన దూతలను పంపాడు, సింహాల నోరులు మూసాడు, నేను క్షేమంగా ఉన్నాను. ఏంటి కెపాసిటీ? నిర్దోషత్వం. నిర్దోషత్వమే సింహాల మధ్యలో ఇంకొక సింహం నిలబెట్టింది. ఇతనేమో అసలు సింహం అయిపోయాడు, అవన్నీ బొమ్మ సింహాలు అయిపోయినాయి. కాలు పడి ఉన్నాయి అంతే. సింహములకే సింహం దానియేలు అయిపోయాడు. ఏంట ధైర్యం దేనివల్ల వస్తుంది? పక్కన 6 సింహాలను ఎందుకు టెన్షన్ రావట్లేదు? నీ నిర్దోషత్వమే నీ ధైర్యం, నీ నీతిమంతమే నీ ధైర్యం. సింహం యొక్క క్వాలిటీ ఏంటి? నీతే, నిర్దోషత్వమే. తప్పుడు పనులు చేస్తే, బలహీన పనులు చేస్తే, పాపం చేస్తే నీకు ఇంకా ధైర్యం ఎందుకు ఉంటుంది? ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఒక ఇంటికి కొంచెం చూస్తూ ఉన్నామ్మా అని ఇల్లు నీకు అప్పగించి వెళ్ళారు. అలాంటి ఎలాగైనా 10 రూపాయలు నొక్కేసామనుకో, బీరోలో సరుకు తీసేసామనుకో, నీకు ధైర్యం ఎందుకు ఉంటుంది? చిన్న టెన్షన్ ఉంటుంది. కాలు మీద కాలు వేసుకొని గుమ్మం దగ్గర కావలికి ఒక్కలా కూర్చున్నావు అనుకో, వాళ్ళు వస్తున్న టెన్షన్ వస్తుందా నీకు? నీ నీతి మొత్తమే, నిర్దోషత్వమే కదా నీకు సింహములు నిలబెట్టదు నిన్ను. ప్రభు వద్దన్న పనులు చేసేవాడు రాకంటే సరదాగా ఎందుకు ఉంటాడు? మరి రాకంటే టెన్షన్ వచ్చేదానికి. అమ్మో
యేసు రాజుకు వస్తున్నాడు, అందరికి సంతోషమే. నువ్వు సిద్ధమా అంటే మాత్రం ప్రార్థన చేసుకున్నానండి. సిద్ధం కాదు. ఒక పిల్లాడికి తల్లి రవ్వలడ్డూలు 2 చేతులు పెట్టి మిగతాయి మొత్తం అటక మీద పెట్టి ముట్టుకోకు, హోంవర్క్స్ చేసుకో, నేను వచ్చాక ఇస్తా. చంపేస్తాను మళ్ళీ తీసేవంటే, ఇగో ఈ 2 తినమని మార్కెట్కి వెళ్ళింది అనుకో, అమ్మాయి అంతకే వస్తలేదు, వీడికి శోధన వచ్చేసింది. స్టూల్ మీద స్టూల్ వేసాడు, డబ్బా తీసాడు, తినేస్తాడు స్పీడ్గా. అలా తినేటప్పుడు మమ్మీ వస్తే బాగుండని కోరుకుంటాడు. ఎంత పిల్లడు కూడా కోరుకోడు కదా, అది ఎప్పుడు కోరుకుంటాడు? మళ్ళీ అన్నీ సర్దేసి స్టూల్ ఎక్కడ పెట్టేసి మూతి తుడిచేసుకొని హోంవర్క్ పట్టుకొని రాసుకుంటే మమ్మీ వస్తే బాగుండును అంటే. రాకని ఎవరు కోరుకుంటారంటే, వద్దన్న పని చేసేవారికి ధైర్యం ఉండదు, ఆయన చెప్పిన పని చేస్తున్న వాడికి ధైర్యం ఉంటుంది. నువ్వు రేపు పొద్దున సింహం వల్లే రాకల్లో ధైర్యంగా నిలబడగలగాలంటే ఆయన వద్దన్న పని నువ్వు చేస్తే నీకు ఆ ధైర్యం ఎట్లా ఉంటుంది? సెల్ ఫోన్ పట్టుకుంటున్నావు, అందులో ప్రసంగం విన్నాం అనుకో, బాధ ఉండదు. తేడా బొమ్మలు సూత్రం అనుకో, అప్పుడు నీరాక నిజమై బాబా ఇప్పుడు స్తోత్రం రక్తం చేయ. సహజం కదా, నీకు ఎప్పుడు వస్తుంది భయం, టెన్షను. నీతి నిర్దోషత్వమే నీకు ధైర్యం. ఆ ధైర్యం ఎందుకు ఉండలేదు నీకు? యేసు రాజు గారు ఎప్పటి భయం వేసేస్తుంది నీకు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలబడి నమస్కరించి గడగ, దానికన్నా ముందు నువ్వు గడగలేకపోతున్నావు కదా. నిజంగా యేసయ్య రాకడికి సంఘం ఈరోజు ధైర్యంగా ఉందంటే లేదు, చాలా భయం. ఎందుకని? సింహం క్వాలిటీ లేదు నీకు, నిర్దోషత్వం, నీతి. దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పాలి గట్టిగా. 10వ వాక్యం, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందరు. ఆమేన్, ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? ఎందుకు అతనికి లోపడుతున్నారు ప్రజలు? ఎందుకు అతనికి ప్రజలు విధేయులై ఉన్నారు? షిలోహుకు వచ్చే వరకు, దేవుని సంధికి చేరే వరకు అతని చేతిలో రాజదండం ఉంటుంది. రాజదండము దేనికి సంకేతం సార్? పరిపాలనకే కదా, పరిపాలించడం కదా. అంటే నీ చేతిలో ఏలుబడి ఉంటుంది, నువ్వు పరిపాలించే సామర్థ్యంలో ఉంటావు. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం అనే ప్రసంగం ఫస్ట్ చెప్పుకున్నాం మనం. ఫస్ట్ పేజీ 28వ వచనం ఏం చెప్పుకున్నాం? ఎప్పుడో కదండి, ఇప్పుడు ఏం గుర్తుండదు. మనకున్న కృపావరంలో కల్లా పెద్ద కృపావరం మర్చిపోతే. నాకున్న కృపావరం మరలా చెప్పుటే మరేం చేయను? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరుచుకునుట. ఆశీర్వాదం అంటే ఏంటంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఎంత చేసి దేనికో దానికి లొంగిపోకుండా లోపరుచుకోవాలి. ఆమె నువ్వు దేవుని కొరకు ఫలించావు, సాక్షులతో విస్తరించావు, ఆత్మలతో మందిరాన్ని నిండించావు, ఎంత చేసావు, చివరికి డబ్బుకో, స్త్రీకో, తిండికో, పురుషుడికో లొంగిపోతే ఓడిపోయినట్టేగా. ఇంకా ఆశీర్వాదం ఏంటి? అందుకనే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరుచుకునుట, ఏలుబడి చేయుట, అదే అసలైన ఆశీర్వాదం. అంటే దేనికో దాన్ని లొంగిపోయిన తర్వాత మన ప్రభువు మమ్మల్ని ఎంతగానో ఆశ్రయించాడండి, నిజమేనండి, మిమ్మల్ని ఏమో ఆశ్రయించారండి, మీరేమో శాపగ్రస్తులండి. అదేంటండి మరి? అంతేగా, నిన్ను ప్రభు ఇంతగా దీవిస్తే నువ్వు దేనికో దాన్ని లొంగిపోయావుగా. అందుచేతనే వాక్యాన్ని ఆలోచన చేయండి. యూదాకున్న ఆశీర్వాదం ఏంటి తెలుసా? అతడు సింహం వల్లే బ్రతుకుతాడు, అతడు ధైర్యంగా ఉంటాడు, అతడు వేటాడుతాడు, అతడు టార్గెట్ చేస్తే మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు అంత వేటాడతాడంటే అతడికి ధైర్యం కనుక. ఎందుకు అతనికి ధైర్యం ఉందంటే అతని నిర్దోషత్వమే, అతని నీతిమంతమైన జీవితమే అతని ధైర్యానికి కారణం. మీకు అర్థమైందా? నా బంగారు పుట్లు ఏలు పెడితే కొట్టినా అన్నట్టు తిరిగి తిరిగి వచ్చేది అక్కడికే. యోధా అంటే ఎవడో సహోదరులతో స్తుతిస్తారో, సహోదరులకి అతనికి ఆశీర్వాదంగా మారుతాడో. యోధా అంటే ఎవడో అతను నిక్కి నిలిచి వేటాడతాడో, వేటాడదాన్ని చంపి తింటే నిద్రపోడో. ఎందుకని? అతను బహు ధైర్యవంతుడు. ఎందుకని? అతను నిర్దోషత్వాన్ని మెయింటైన్ చేస్తాడు కాబట్టి. ఇవన్నీ ఆమె నీ సింహం యొక్క ధైర్యము అతని నిర్దోషత్వమే. ఆ నిర్దోషత్వంలో ఉన్నవాడికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? ఏలుబడి చేసే రాజదండం ఇస్తాడు. దానియేలు గ్రంథం 7:4 మనం చదువుకున్నాం, మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుదురు,
ఎవరు పొందుతారు? మహోన్నతుని రాజ్యాధికారం, ఏలుబడిసే అవకాశం పరిశుద్ధులకి ఇస్తాడట. పరిశుద్ధులకి ఇస్తాడు. దేవుని చేతి పాత్ర కూడా ఎవరు మారుతారు? 2 తిమోతి 2:20 గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు ఉంటాయి, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని ఉంటాయి కదా. అప్పుడు నువ్వు ఘనమైన పాత్రవా, ఘనహీన పాత్ర అంటే నేను ఘనమైన పాత్రగా ఉంచు ప్రభు అంటాడు. కానీ బైబిల్ ఏముంటుంది? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధపరచుకుంటే యజమానుడు వాడుకుని పాత్రగా వాడు ఉంటాడు. నేను బంగారు పాత్రను, వెండి పాత్రను, నేను మట్టి పాత్రను, ఈ దేనిలోనూ చేరకూడదట. మరి ఎలా ఉండాలి? తన్ను తాను పరిశుద్ధపరచుకొని. అంటే దేవుడికి వెండి పాత్రలు కావాలా, బంగారు పాత్రలు కావాలా? అక్కర్లా, పరిశుద్ధ పాత్రలు కావాలి. ఆమేన్, ఆమేన్. నీ నిర్దోషత్వమే నీ ధైర్యం. ఎవరి చేతికి రాజ్యాధికారం ఇస్తాడంట ఆయన? మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురో. యోధా చేతిలో రాజదండం ఉంటుంది. ఎందుకని? పరిశుద్ధత, పరిశుద్ధత. చెప్పడానికి ఎక్కువ సమయం లేదు కానీ 2 మాటలు చెప్పి ముగిస్తాను బిడ్డలారా. తర్వాత ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లి తన గాడిద పిల్లను కట్టి, స్తోత్రం చెప్పండి. మీరు చెప్పండి, ద్రాక్షవల్లి అంటే ఎవరు? దానికి మనం ఆలోచించక్కర్లేదు. యోహాను 15:1 ద్రాక్షవల్లిని మనం అంతవరం ఎందుకు? అప్పుడే నరికేచ్చు కదా. సబ్జెక్ట్ ఏంట్రా? ద్రాక్షవల్లి ఎవరు? అంతవరకే గొడవ. అప్పుడు నరికేస్తాం, అగ్గిలో వేసేస్తాం, అంత దూరం ఎందుకురా? కాంటెక్స్ట్లో మాట్లాడాలి కరెక్ట్గా. ద్రాక్షవల్లి ఎవరు? ఇప్పుడు యోధా ఎవరు? అతనికి ఏంటి వర్షపెట్టి అన్ని సక్సెస్లు ఏంటి సార్? ఎక్కడికి వెళ్ళి గెలిచేటి ఏంటి సార్? అతని చేతులు ఎప్పుడు రాజధాని ఏంటి సార్ అంటే, అతడు తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, తన జీవితాన్ని ద్రాక్షవల్లి కట్టుకున్నాడంట. అది తన సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. అతని బలానికి ఆధారం ఏంటి తెలుసా? ద్రాక్షవల్లి దగ్గర బతుకుతున్నాడు. మనం ఎక్కడ? కుల సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు. హలో ఏంటి, మా వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడితే మామూలుగా ఉన్నది విషయం. ఎంత ఉన్నా అదేగా విషయం. నీది మంది అది కాదు. మనకెవరుంటారు? మేము ద్రాక్షవల్లికి కట్టుకున్నాం. ద్రాక్షవల్లికి. నేను అడుగుతున్నాను, మీరు ఎవరికి కట్టుకున్నారు? మిమ్మల్ని మీరు, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని ఎవరికి ఆశ్రయం చేశారు? పిల్లలకి ఏం చెప్తున్నావు? మంచి డబ్బున్నోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్తున్నావా? మంచి సౌండ్ పార్టీని చూసి ఫ్రెండ్షిప్ చేయమని చెప్తున్నావా? మనకి ఆర్డర్ ఇది, ఇంతకు తక్కువ వాళ్ళతోనే మీరు ఉండండి అని చెప్తున్నారా? పిల్లలకి ఏం నేర్పుతారు తల్లిదండ్రులారు? మీరు మీ పిల్లలను ద్రాక్షవల్లి కట్టండి. ఆమె అక్కడ బతకాలి, ఆ చెట్టు కింద బతకాలి. అప్పుడు నెక్స్ట్ ఏమో తెలుసండి, ఆ ద్రాక్షల రక్తములో తన వస్త్రమును దుక్కుంటాడు. ఎంత మంచి మాట చూడండి. ద్రాక్షారసములో తన బట్టలను, మనకు అర్థమవుదేమోనని మళ్ళీ ద్రాక్షల రక్తములో తన వస్త్రములు. ఇప్పుడు మీరు ప్రార్థన గుర్తు వస్తుందా? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నవారు. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఆదికాండంలో ఉన్నాయి సార్. ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుక్కుంటా. యోధాకి ఎందుకంత క్రెడిట్? అతని చేతులు ఎందుకు రాజధాని ఉంటుంది? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. తన నిర్దోషత్వాన్ని బట్టి, యేసు రక్తాన్ని ఆశ్రయించిన దాన్ని బట్టి అతడికి. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించారు. జయ జీవితం ఎలా వస్తుంది? ఒకటి మన నిర్దోషత్వం, మన సాక్ష్యం. 2 గొర్రెపిల్ల రక్తం. రెండిటి వల్ల జయం వస్తుంది. నీ బద్దగా ఏసు రక్తమే, ఏసు రక్తమే, ఏసు. మరి నీ సాక్ష్యం ఏది? ఏసు రక్తమే. నీ కోపల మీద కీడు వచ్చా కానీ ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే. మరి నువ్వు చేసే పని ఏంటి? మళ్ళీ యేసు రక్తమును బట్టి, నీవు సాక్ష్యమును బట్టి, 2 ఉండాలా. యూదా సీక్రెట్ ఎక్కడ ఉంది తెలుసండి? ద్రాక్షవల్లి దగ్గర ఉంది. ఆమె సంసోనికి ఎక్కడ ఉంది? ఒక్కొక్కడికి ఒక దగ్గర ఉంది. యూదాకి ఎక్కడ? ద్రాక్షవల్లి దగ్గర. అక్కడే ఉంటాడు. తన బట్టలు అక్కడే ఉతుక్కుంటాడు. ఆ రక్తంలో కడగబడతాడు. ఆ చుట్టే ఉంటాడు. ఇంకెందుకు ఓడిపోతాడు చెప్పండి? నెంబర్ 1, ఒక ఆత్మ విషయంలో భారం తీసుకుని
పూట పడే దగ్గర నుంచి యోధ తన వస్త్రములు గొర్రె పిల్ల రక్తములు ఉతుక్కునేదాకా ఉన్న అనుభవాలన్నీ మనం చూస్తున్నాం. అతడు ధైర్యంగా ఉంటున్నాడు. అతడు వేటాడితే టార్గెట్ చేసేసరికి వదలడు. ఎన్నో అద్భుతమైన పాఠాలు యోధలో కనబడుతున్నాయి. ప్రధానంగా 2: 1 నిర్దోషత్వం, పరిశుద్ధ జీవితం. 2 యేసు రక్తంపై ఆధారపడటం. ఈ రోజున నిర్దోషత్వం కలిగి ఉంటావా? అదే నీకు ధైర్యం ఇస్తుంది. అదే నీకు రాజదండము నీ చేతిలో పెడుద్ది. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం. ఇప్పుడు పరిస్థితులను నీ మీద ఏలుబడి చేస్తున్నాయి కదా. ఒక దినాన నీవు ఏలే పరిస్థితిలోకి వస్తావు. పరిస్థితులు నిన్ను ఏలుతున్నాయి. ఈ రోజున ఆర్థిక సమస్యలు తొక్కివేస్తున్నాయి. నిర్ణయాలు ఎవరెవరో తీసుకుంటున్నారు. నువ్వు ఏలుబడి చేయట్లేదు. ఇప్పుడు పరిస్థితుల చేత ప్రభావితం చేయబడి పరిపాలించబడుతున్నావు. ఆ ప్రవాహం ఎటుపడి తట్టుపోతున్నావు. వన్ డే విల్ కమ్, నీవు ఏలుబడి చేస్తావు. ఆమేన్. నీవే పరిపాలన చేస్తావు. కేరళ సురేష్ బాబు గారు తరచుగా వాడే స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ దర్ ఈస్ ఫ్రైడే దేర్ విల్ బి సండే. ఆయన ప్రసంగం రెగ్యులర్ డైలాగ్ అది. శుక్రవారం అంటే యేసుని చంపేసిన రోజు, ఆదివారం అంటే తిరిగి లేచిన రోజు. ఆయన కాన్సెప్ట్ అది. శుక్రవారం ఉందంటే ఆదివారం వస్తుంది గ్యారంటీగా. ప్రస్తుతం నువ్వు శుక్రవారం ఉన్నావు, మధ్యాహ్నం 3 సెట్ అయిపోతుంది, సమాధి చేసేస్తున్నారు, బండరాయి పెడుతున్నారు, సంఖ్యలు వేస్తున్నారు. బట్ బిలీవ్ యువర్ సండే ఈస్ గోయింగ్ టు కమ్. నువ్వు పరిస్థితుల నుంచి బయటికి రాబోతున్నావు. ఆ రోజు ఎలా ఉంటుంది తెలుసా? మహోన్నతుని పరిశుద్ధుల జాబితాలో నువ్వు ఉన్నావు కనుక నీ చేతికి రాజదండం ఉంటుంది. నువ్వు పరిపాలన చేస్తావు, నువ్వు వేలుబడి చేస్తావు. ఇది నిశ్చయంగా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. నీ తరపున ఏం చేయాలి? ధైర్యంగా ఉండు, నిర్దోషత్వాన్ని కాపాడుకో, యేసు రక్తంలో వస్త్రాలు ఉదుక్కో. దేవుడు నిన్ను నీ కూర్చోమని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.